శ్రీ కోయ ఎల్లమ్మ తల్లి జ్యోతిష్యాలయం ఫోన్ ద్వారానే జ్యోతిష్యం చెప్పబడును. విద్య, ఉద్యోగం, వ్యాపారం, ప్రేమించిన వారు దూరం అవ్వటం, భార్యాభర్తల మధ్య గొడవలు, అత్తాకోడళ్ల మధ్య మనస్పర్ధలు, కుటుంబ సమస్యలు, ఆర్థిక సమస్యలు, పెళ్లి కుదరకపోవడం, సంతానం ఆలస్యం కావడం, స్త్రీ పురుష వశీకరణం, చెడు ప్రయోగ నివారణ మొదలగు ఎటువంటి సమస్యలకైనా పరిష్కారం చూపగలరు. స్త్రీ పురుషులకు ఎటువంటి సమస్యలున్నా నమ్మకంతో కాల్ చేయండి. 9014339338. మార్చి 28 తులారాశి వారికి కష్టాన్ని తెస్తారు వీరు. అందరికీ నమస్కారం. ఛానల్కి స్వాగతం. 2025 మార్చి 28న తులారాశి వారికి ఎవరు ఏ విధమైన కష్టాలను తేబోతున్నారో, ఏ విధమైన ఫలితాలను పొందుకోబోతున్నారో, ఈ రాశి వారికి సంబంధించిన శుభ అశుభ ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయో ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం. వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూసినట్లయితే మేమేం చెప్పబోతున్నామో మీకు అర్థమవుతుంది. వివరాల్లోకి వెళ్లే ముందు ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్నటువంటి గంట సింబల్ మీద ఆల్ అనే ఆప్షన్ని క్లిక్ చేసినట్లయితే మేం చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ వరకు చేరుతుంది. ఇక వివరాల్లోకి వెళ్ళిపోదాము. ముందుగా తులారాశి వారి యొక్క వ్యక్తిత్వాన్ని గనక చూసుకున్నట్లయితే తులారాశి వారు చాలా మంచి మనస్తత్వాన్ని కలిగి ఉంటారు. తులారాశి వారి యొక్క మనస్తత్వాన్ని బట్టి వీరికి స్నేహితులు ఎక్కువ మందే ఉంటారు. వీరికి ప్రాణ స్నేహితులు కూడా ఎక్కువ మందే ఉంటారు. అయినప్పటికీ కూడా వీరి యొక్క దానగుణానికి, స్నేహశీలికి ఎక్కువ మంది శత్రువులు కూడా ఏర్పడుతూ ఉంటారు. వీరి యొక్క మంచితనాన్ని, వీరి అభివృద్ధి అయ్యేటటువంటి విధానాన్ని, తెలివితేటల్ని చూసి ఓర్వలేనటువంటి వారు వీరి చుట్టూ ఎప్పుడు కూడా శత్రువులుగా ఎప్పుడు కూడా అవకాశాల కోసం ఎదురు చూస్తూ ఉంటారు. వీరిని పడద్రోయాలని ఎప్పుడు కూడా చూస్తూ ఉంటారు. ఇక ఈ రాశి వారికి సంబంధించి బంధుమిత్రులు, కుటుంబ సభ్యుల యొక్క రాకపోకలు, అలాగే వారి యొక్క సలహాలు, సూచనలు ఎప్పుడు సంతోషకరాన్ని కలిగిస్తూ ఉంటాయి. ఇక ఈ యొక్క రాశి వారికి ముఖ్యంగా చూసుకున్నట్లయితే 2025 మార్చి 28న తులారాశి వారికి సంబంధించి స్నేహితులు కొత్త కష్టాన్ని తీసుకురాబోతున్నారు. ఇప్పటి వరకు వీరు ప్రాణ స్నేహితులుగా భావించినటువంటి వారు వీరికి కష్టాన్ని తీసుకురాబోతున్నారు. అనుకున్నట్లుగా కనుక వీరైతే కనుక కావాలని వీరి యొక్క స్నేహాన్ని వదులుకోవాలని, అలాగే వీరి గురించి చెడ్డ పేరు తీసుకురావాలని ప్రయత్నించి ఈ విధంగా చెయ్యరు గాని వారైతే పొరపాటున అనుకోకుండా వీరి యొక్క పర్సనల్ విషయాలను వేరొక అపరిచిత వ్యక్తుల దగ్గర మాట్లాడడం కారణంగా, పొరపాటుగా మాట్లాడేసిన ఆ మాటల కారణంగా వీరైతే కనుక కోరి కొత్త కష్టాలను తెచ్చుకున్న వారవుతారు. ఆ వ్యక్తులు, ఆ మధ్యలో ఉన్నటువంటి మూడో వ్యక్తులు ఎవరైతే ఉన్నారో మీ స్నేహితుల వల్ల తెలుసుకున్న విషయాలను దుర్వినియోగపరచడానికి, మీ యొక్క పర్సనల్ విషయాలను 10 మందికి చెప్పి మిమ్మల్ని అల్లరిపాలు చేయడానికి, అలాగే మీలో ఉన్నటువంటి లోటుపాట్లను, లోపాలను గుర్తించి ఎదుటి వ్యక్తుల దగ్గర మిమ్మల్ని కించపరచడానికి వారికి అవకాశం దొరికినట్లు జరుగుతుంది. ఇక మీరైతే కనుక ఈ విషయంలో ఆందోళన చెందుతారు. ఈ విషయం ఎంత దూరం వెళుతుందో అని కంగారు పడతారు. అయినప్పటికీ కూడా మీకైతే కనుక భగవంతుడి యొక్క అనుగ్రహం ఎప్పుడూ తోడుగా ఉంటుంది. మీరు చేయని దానికి, అలాగే మీరు అనుకోని దానికి, మీరు ఊహించని ఈ ఫలితాలకు మీరైతే బాధ్యులు కాదు. కాబట్టి మీకు ఏ విధమైన కష్టము, నష్టము కలగకుండా ఆ శివయ్య అనుగ్రహం మీకు తోడుగా ఉంటుంది. మీరైతే కనుక ఊహించని కూడా ఊహించరు. ఆ వ్యక్తి యొక్క ప్రమేయం లేకుండా ఈ విషయాన్ని మీ వద్ద దాకా రాకుండా గనక ఆ భగవంతుడు తీసివేస్తాడు. ఇక మీకైతే కనుక ఈ విషయంలో ఎటువంటి అనుమానము అవసరం లేదు. ఎందుకంటే కనుక ఆ కష్టాలు ఏవి కూడా మీ దరిదాపుల్లో కూడా చేరవు. దీని కారణంగా మీరు ఏ విధమైన ఇబ్బంది పడకుండా ఆ భగవంతుడు పరిస్థితులను చక్కబెడతాడు. మీరైతే కనుక నిశ్చింతగా ఉండేటటువంటి పరిస్థితులు గోచరిస్తున్నాయి. ఇక వ్యాపార పరంగా, ఉద్యోగ పరంగా మీకైతే కనుక అనుకూలమైన ఫలితాలు దక్కబోతున్నాయి. రాజకీయ పరంగా నూతన వ్యక్తుల పరిచయం ఏర్పడుతుంది. ఈ యొక్క రాశి వారికి వివాహ విషయంలో ఆలోచన చేసేవారికి కొత్త కొత్త సంబంధాలు, అలాగే చక్కని సంబంధాలు జతకూరే అవకాశం కనిపిస్తుంది. ఆచితూచి నిర్ణయాలను తీసుకోండి. అనుభవజ్ఞుల సలహాలను స్వీకరించండి. ఇక ఈ యొక్క రాశి వారికి సంతానం విషయంలో నూతనమైన ధన ప్రాప్తి, అలాగే ఆరోగ్య విషయంలో కొంచెం అలజడి కూడా మొదలవుతుంది. ఇక ఈ యొక్క రాశి వారికి సంబంధించి అనారోగ్య సమస్యలు, అలాగే ఉన్నటువంటి పరిస్థితులు, ప్రతికూలమైన ప్రతి ఒక్క ఇబ్బంది కూడా తొలగిపోయి అనుకూలంగా మారడం కోసం శివారాధన తప్పనిసరిగా చేసుకోండి. శివాలయాలకు వెళ్లి శివుణ్ణి అభిషేకించి మీరైతే శివనామ స్మరణ చేయడం ద్వారా చక్కటి ఫలితాలను పొందుకుంటారు. అలాగే ఈ యొక్క రాశి వారికి సంబంధించి హనుమాన్ చాలీసాను పఠించడం ద్వారా శుభకరమైన ఫలితాలను పొందుకుంటారు. చూశారు కదండి, ఇది ఇవాల్టి వీడియో. వీడియో నచ్చితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ ది వాచింగ్.